ఎస్ఐఆర్ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ టీజేఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ కోదండరాం. ఇక రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆక మేఘాల మీద ముగించకుండా కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగాలని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్ఐఆర్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ 3 నెలల్లో పూర్తి కానుందని, కానీ ఈ సమయం సరిపోదన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని తెలిపారు. చాలా మందికి మనం సహాయం చేయవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో బస్తీ స్థాయిలో పనిచేసే కార్యకర్తలందరూ తమ ఊళ్ళల్లో ఇట్లాంటి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళని కూడా చైతన్యపరిచి మొత్తం మీద ఓట్లు కోల్పోకుండా చూడవలసిన అవసరం ఉంది. అది మనందరి మీద ఉన్న బాధ్యత. ఇది ఫస్ట్ స్టేజ్. మనకు కూడా రేపు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుంటుంటాం. ఒకవేళ డౌట్స్ ఉంటే వాటిని మళ్ళీ పిలిచి క్లారిఫికేషన్ తీసుకున్నాక మళ్ళీ అవసరమైతే మళ్ళీ మనం మన కార్యక్రమాలు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఇక్కడి నుంచి మనం చేయవలసింది ఏంటంటే, నంబర్ 1, మనం జిల్లా నుంచి వచ్చి ఉంటే జిల్లా ముఖ్య కార్యకర్తలకు ఇట్లాంటి సదస్సు పెట్టాం. నంబర్ 2, జిల్లా అయిపోయింది, హైదరాబాద్ జిల్లా అయిపోయింది. మనకు కొన్ని బస్తీలలో చాలా పరిచయాలు. ఇప్పుడు ఈ అశోక్ నగర్ దగ్గర చాలా బస్తీల్లో పరిచయాలు. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఆ బస్తీ